ఎన్డీఏలోకి ఇప్పటికే జేడీఎస్ వచ్చేసింది, జేడీయూ వచ్చేసింది, ఆర్ఎల్డీ వచ్చేసింది. కొత్తగా అకాలీదళ్ తెలుగుదేశం రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంలో నేను ఇంతకుముందే చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఇదివరకు మళ్ళీ ఇస్తే తీసుకునే స్థితిలో లేదు, అడిగి డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితిలో ఉంది. అది తను బలహీనంగా ఉన్న చోట అయినా సరే అన్నట్టు. పంజాబ్లో 50-50 సీట్లు కావాలని 14 పార్లమెంట్ స్థానాలు ఉంటే 7 పోటీ చేద్దామని ప్రపోజల్ పెట్టింది. అకాలీదళ్ అందుకు నిరాకరించింది. 3-11 అంది. తర్వాత 4-10 దాకా వచ్చింది. చివరికి 6-7 దాకా కూడా వచ్చింది. కానీ బీజేపీ నిరాకరించింది. దీంతో తొలి 2 దశల చర్చలు విఫలమైనవి. అది గనక వీళ్ళు కోరుకున్నటువంటిదే, వీళ్ళు తగ్గుతారా వాళ్ళు తగ్గుతారని చూడాలి. గతంలో అయితే కనుక 2-3 స్థానాలతో సంతృప్తి పడేటటువంటి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసి తీసుకునేటటువంటి రూట్లోనే ఉంటుంది తప్పించి, ఎందుకంటే రేపటి ఎన్నికల్లో గ్యారంటీ గెలుస్తామన్నటువంటిది ఉంది. ఇంకోటి అక్కడ అకాలీదళ్ వచ్చేటప్పుడు మొన్నటిసారి ఓటమి పాలైంది, వరుసగా 2 టర్మ్స్ ఓటమి పాలైంది. ఈ ట్రిప్ పార్లమెంట్లో కనుక బీజేపీతో కలిసి వెళ్ళకపోతే దాని పరిస్థితి శాంతం అడుగంటిపోతుంది. ఆ ప్లేస్ ఆక్యుపై చేయడానికి అక్కడ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది. కాబట్టి తను అడిగిన డిమాండ్కి నెరవేర్తానికి ఒప్పుకుంటే వెళ్తుంది, లేదు అప్పుడు తను బలపడుతుంది, అకాలీదళ్ బలపడుతుంది, లేదంటే పక్కన పెట్టేయడానికి సిద్ధంగా ఉంది.